వామ్మో ఏదో పెద్ద దావతే చేస్తున్నట్టు కదా. దావత్ లేదు ఏం లేదు బ్రో. చేను కాడ వండుకొని తినాక 10 రోజులు అయిపోయింది. ఇట్లా అయితే కాదు, మళ్ళా మొదటి నుంచి మొదలెడదామని చేనుకి వచ్చేసిన. 10 రోజులు అయింది కదా రాక, మొత్తం ఆగమాగం అయింది. నేను వండుకునే ప్లేస్ చేను కాడ మొత్తం చెత్త మొత్తం నీట్ గా నూకి మంచిగా సాప వరిసిన. మంట పెట్టనీకే కట్టెలు నరికినా, వండుకోనికే నితిన్ గాని దోమినా. అయినా సరే వాడు తెల్లగాలేడు, అది తర్వాత విషయం అనుకో, వదిలేసి. ఇగో ఇదే నా సామ్రాజ్యం. ఇంట్లో ఉండాల్సిన సామాన్ మొత్తం చేను కాడనే ఉంటాయి. అట్లుంటది మరి నాతోని. ఈ రోజు మటన్ అన్న చేస్తుండు, మసాలాలన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేసిండు. అన్నం అత్తమ్మ చేస్తుంది. ఇట్లా స్టార్ట్ చేయగానే ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అత్తమ్మ అని దన్ను అంటాను అన్నం అయిపోయింది దెబ్బకి. గుండుగాడు చీపురు కట్టతో ఆడుకుంటా వీడు కొట్టంగా అన్న ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అని చీపురు కట్టను మొత్తం ఆగం చేసేసింది. ఇట్లా ఎవ్వరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో నేను కూడా నా పనిలో బిజీ అయిపోదామని చికెన్ లో ఉప్పు కారం వేసి మంచిగా కలిపి పొయ్యి మీద అయితే పెట్టేసిన. అందరు ఏదో ఒక పని చేస్తారు, నేనెందుకు ఖాళీగా ఉండాలని ఉప్పు మొత్తం కింద జల్లి మళ్ళా డబ్బలోకి నింపుతున్న మహానుభావురాలు మా గుండమ్మ. అలా ఫైనల్ గా మటన్ చికెన్ అయితే ఉడుకుతున్నాయి. మటన్ చికెన్ బగారా రైస్ వాటే కాంబినేషన్ కదా అసలు. ఇక నా గురించి తెలిసిందే కదా మీకు. పందిలాగా తిన్నది మొత్తం వరగనికే డాన్స్ కూటంగా చేస్తున్నా. అలా అందరం కూర్చొని ప్రశాంతంగా తిన్నాం. ఈ రోజుకి ఇంతే, రేపు మళ్ళీ వస్తా. బాయ్ బాయ్, టాటా, సీ యూ.